హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ డిలైట్స్. ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్లో క్యాబేజీ మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూద్దామా. గోబీ మంచూరియా కావాల్సిన పదార్థాలు: ముందుగా క్యాబేజ్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్, మైదా, తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటో సాసు, పెప్పర్ పౌడర్, గరం మసాలా, కారం, ఆనియన్స్, కొత్తిమీర, వెనిగర్, సోయా సాస్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ముందుగా మనం దీంట్లోకి సరిపడినంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మైదా, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా మొత్తం క్యాబేజీని అంతా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేశాను. ఒకవేళ ఆప్షనల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, బట్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను అవాయిడ్ చేశాను. తర్వాత ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లో ఇలా చిన్న చిన్న బాల్స్ టైప్లో మనము క్యాబేజీ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నీ ఇలాగే మనం ముందు వేయించి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసుకొని పెట్టుకున్న తెల్లవాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేయించుకోవాలి. గార్లిక్ ఫ్లేవర్ మంచూరియాకి చాలా టేస్ట్ బాగా ఇస్తుంది. తర్వాత కొన్ని ఆనియన్, అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయకూడదు, కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటో కెచప్ ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వెనిగర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా. చికెన్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఆర్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉంది కాబట్టి నేను అది యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ మిక్స్ చేయాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యేంతసేపు వెయిట్ చేయాలి. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి వేసినాం అనుకోండి, కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇలా తిక్కుగా వస్తుంది. ఇలా తిక్కుగా వచ్చినాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న గోబీ మంచూరియాని వేయాలి. తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి మొత్తం. ఇలా మిక్స్ చేసినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా క్యాబేజీ గోబీ మంచూరియన్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.